భోగి మంటలంటే కేవలం చలి మంటలే కాదు, అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటలను అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటలు వెలిగింప చేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిదంట. ఈ భోగి మంటల పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి మంట ఎంతోగానో ఉపయోగపడుతుంది. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. మరి ఉదయం ఇలా జరుపుకుంటే భోగి పండుగ రోజు సాయంకాలం వేళ బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. ఇదో రోజున చిన్నారులు తలపై భోగి పళ్ళును పోస్తారు. ఇదే రోజున బద్రీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతల బదిలీ పళ్ళు అంటే రేగు పళ్ళతో అభిషేకం చేతో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం. భోగి పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథలో అయితే శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజు. ఇంకోవైపు ఇంద్రుడు పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెబుతారు. అంతేకాదండి, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజున భోగి రోజుని కూడా చెప్తారు. అందుకేనండి ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. మరి ఈ పండుగ అంటే శ్రీ మహావిష్ణువుకు ఎందుకు ఇష్టం అంటే గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడే దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. ఆ రంగనాథుడు దిగి వచ్చినందున పెద్దలు పురాతనం భోగి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు కల్లాప చెల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. మరి ఇది ఇలా ఉంటే శాస్త్రీయ ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడం ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణం తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు, అంతేకాకుండా దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు. అంతేకాదండి, భోగి మంటలు వేసేటప్పుడు పాత చెక్కలు, పాత వస్తువులు వేస్తారు. ఎందుకు పాత వస్తువుల్ని తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారని చాలా మందికి సందేహం రావచ్చు. ప్రతి దానికి అర్థం పరమార్థం ఉంటుందండి. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటలకు అంతరార్థం. మరి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.